పడ్డం అనేది తెలియకుండా జరిగిపోద్ది, అవునా కదా? ప్రేమలో పడిన వాళ్ళకి అది బాగా తెలుసు. తెలియకుండా పడిపోతారు ప్రేమలో పడిపోయిన తర్వాత ఇంకా పడిపోయిన తర్వాత బయటకు రాలేరు. స్ట్రగుల్ ప్రారంభం అయిపోద్ది. ఏదో ఒకలాగా సాధించుకోవాలి, ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకోవాలి అనే పట్టుదల ఎక్కువైపోద్ది. ఇందాక బ్రదర్ క్వశ్చన్లో రాసినట్లు ఆరోగ్యము, చదువు, కెరియర్, డబ్బులు ఇలా చాలా చాలా పోగొట్టేసుకుంటారు చాలామంది. కానీ ఎవరైనా ఈ సమస్యతో నా దగ్గరకు వస్తే నేను ఏం చెప్తానంటే, when someone has walked out of your life, God has sent them out of your life with a purpose and with a reason. నీ జీవితంలో తెలియకుండా ఎవరో ఒకళ్ళు అడుగు పెట్టుండొచ్చు, కానీ వాళ్ళు నీ జీవితంలో నుంచి వాకౌట్ చేశారంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ. నీ కోసం వాళ్ళని దేవుడు పెట్టలేదు అంతే. ఎందుకంటే నీ కోసం దేవుడు పెట్టుంటే వాళ్ళు నీతోనే ఉంటారు. ఇఫ్ దే వాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, ఒకటే అర్థం చేసుకోవాలి, నీకు అన్నెసెసరీ పీపుల్ని దేవుడు నీకు తలనొప్పని ఆయనకి భవిష్యత్తు తెలుసు